ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు భయపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచును, నీకు సహాయము చేయును. తన నీతియను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒక దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినమున దేవుడు తన ఆత్మ ద్వారా తన దాసుడనైన నాకు వాగ్దానము బయలుపరిచాడు. ఆ వాగ్దానము మనము పొందుకుందాం. దేవునికి స్తోత్రం. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఆమెన్, ఆమెన్. ఈ మాట సాక్షాత్తు యేసు ప్రభువు తనతో ఉన్న 70 మంది శిష్యులతో చెప్పిన మాట. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట ఉంది. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆమెన్. వారితో అంటే ఎవరితో? యేసు ప్రభువుతో తన పరిచర్యలో ఉన్న 70 మంది శిష్యులతో ఈ మాట అన్నాడు. 70 మంది శిష్యులు తిరిగి వచ్చి వారు చేసిన పరిచర్య నివేదిక యేసు ప్రభువుకు సమర్పించారు. అయితే వారెంతో సంతోషముతో తిరిగి వచ్చి వారు అర్పించిన నివేదికను బట్టి ప్రభువు వారిని ప్రశంసిస్తాడని, పొగుడుతాడని, అభినందిస్తాడని వారు అనుకున్నారు. కానీ యేసు ప్రభువు దానికంటే ముందుగా ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనములో ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని అక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది ఈ మాట చెప్పడంలో. దీని భావం ఏంటంటే, చీకటి శక్తులు, దుష్ట శక్తులు అపజయము పొందుట చూచాను అని దాని భావం. సాతాను రాజ్యము కూలిపోయి దేవుని రాజ్యము విస్తరించుట మొదలవుతుంది అని యేసు చెప్పడము దీని భావము. అంత మాత్రమే కాకుండా యేసు క్రీస్తు శిష్యులలో ఒకవేళ ఏదైనా గర్వములకు సంబంధించిన సంగతి ఉంటే దానిని గురించి వారు అతిశయపడకూడదు అని వారికి చెప్పి ఉండవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట ప్రభు చాలా స్పష్టంగా వాస్తవంగా చెప్పారు. ఆయన దయ్యములు వెళ్ళగొట్టామని గర్వించక పరలోకములో మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించమని సూచించాడు. గనుక ఇది నిజమైన మహిమతో కూడిన ఆనందము. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నిజముగా యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలోని అంతరార్థము, దాని భావము, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి, అందును బట్టి మీరు సంతోషించండి. మీరు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారని, చనిపోయిన వారిని లేపుతున్నామని, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నామని, కుంటివారిని గుడ్డివారిని బాగు చేస్తున్నామని సంతోషించుట కంటే మీ పేరులు పరలోకములో వ్రాయబడి ఉన్నవని సంతోషించమని యేసు ప్రభు చెప్పడము ఎంతో గమనార్హము. కనుక ఈ మాట యేసు ప్రభువు మాత్రమే కాదు, కానీ శిష్యులు అయినటువంటి శిష్యులలో ఒకరైన అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట చెప్పడం జరుగుతోంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ సహకారుల పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఏ సహకారులు? ఎందులో సహకారులు అంటే, 1 సువార్త పనిలో ప్రయాసపడుటకు ముందడుగు వేసిన సహకారులు, అంటే సువార్త పనిలో సహకరించిన వారు. రెండవది
ఆర్థికంగా సహాయము చేసి సహకరించిన వారు. మూడవదిగా ప్రార్థనలో సహకరించిన వారు. ఈ మూడు విషయాలను బట్టి వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవని యేసు ప్రభు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా శిష్యుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కూడా చెప్పడం జరిగింది. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈ లోకములో మనము శాశ్వత కాలము జీవించము, కానీ శాశ్వత కాలము జీవించగలిగినటువంటి స్థలములో, ఆ పరలోక రాజ్యములో మనం ఉంటామని సంతోషించాలి. ఈ లోకములో జీవించినంత కాలము, ఈ లోకములో జీవించుచున్నంత కాలము మనము దేవుని బిడ్డలముగా జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన కట్టడలను నిబంధనలను గైకొనుచు మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఒక క్రైస్తవుడిగా రక్షింపబడమే కాకుండా నీవు చేయుచున్న పనులు, సువార్త పనిలో సువార్థికులకు సహాయం చేస్తూ ఉంటావు. రెండవదిగా ఆర్థికంగా నీవు సంపాదించిన దానిలో నుంచి కొంత సంఘ కార్యక్రమాలకు, సువార్థికులకు, సంఘ కాపరులకు నీవు సహాయం చేస్తూ ఉంటావు. మూడవదిగా ప్రార్థనలో కూడా ఎవరైనా ప్రార్థన చేద్దాము రండి అంటే నీవు వారితో ఏకీభవించి ప్రార్థనలో గడుపుతూ ఉంటావు. ఈ కారణము చేత నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నదని సంతోషించమని ప్రభువే ఈ మాట బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెబుతుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మా స్వగ్రామము కర్నూలు ప్రక్కన బ్రాహ్మణకొట్టూరులో ఒక చిన్న పాకలాగా మేము వేసి అక్కడ ఆరాధన జరిగించేవారము. ఆ పాక వర్షం పడ్డప్పుడు నీరు కారేది. అలా నీరు కారుతుంది అని పరిమళ గారని మనకు తెలిసిన అక్కగారు ఉన్నారు. వారికి చెబితే వారు టార్పాల కొరకు కొంత సహాయం చేశారు. అంత మాత్రమే కాకుండా కొంతకాలానికి మరలా పైన రేకులు వేయడానికి మరి మరొకరు తేజకుమారి గారు, వారు కూడా మనకు సహాయం చేశారు. చర్చిలోకి సిస్టమ్ కావాలంటే శ్రీహరి నాయక్ వారి కుటుంబం కొంత సాయం చేశారు. ఈ విధంగా వారు దేవుని కార్యాల కొరకు సహకారులుగా నిలబడ్డారు. ప్రతి మాసం మేము సహాయం చేస్తాం పాస్టర్ గారు అని కొంతమంది మనకి ఈ విధంగా పనిలో సహాయం చేస్తున్నారు. నేను ఈ బిడ్డలను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. నీ పేరు కూడా జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నదా లేదా అని నీవు చేయుచున్న క్రియలను బట్టి రుజువవుతుంది. దేవుడు నిన్ను వాడుకున్నంత వరకు నీవు దేవునిలో వాడబడుదువుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినము మాకు ఇచ్చిన వాగ్దానము, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించమన్నావు. నిజముగా మా ప్రియ బిడ్డల పేర్లు పరలోకమందు మీరు వ్రాసి ఉంచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ఎందరైతే వివాహ దినమును, జన్మదినమును జరిగించుకుంటున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతను తీర్చండి. సంతానము లేని వారికి సంతాన భాగ్యము, ఉద్యోగము లేని వారికి ఉద్యోగము అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ, సమాధానము లేని వారికి సమాధానమును యేసు క్రీస్తు నామమున వారు పొందుదురుగాక. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహవాసము మీకు ఇప్పుడు ప్రభువు రాకడ వరకు సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతిదినము నీవు దేవుని వాగ్దానములను పొందుతూ ఉన్నావు గనక ఆధ్యాత్మికంగాను, మానసికముగాను, శారీరకముగాను నీవు వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని ఒక దైవ సేవకునిగా నా ఆకాంక్ష, నా కోరిక. అంత మాత్రమే కాకుండా నీవు చేయదగినంత మట్టుకు ఇతరులకు సహాయము చేయుటకు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న యేసయ్య చెప్పిన సూక్తిని పాటిస్తూ నీ సహాయమును ఇతరులకు అందించి యేసయ్య ప్రేమను క్రియలో కనపరచగలిగితే అది గొప్ప ధన్యత. ఆమెన్. మా కొరకు ప్రార్థన చేయండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు మీ అందరికీ కృప కలుగును గాక. ఆ కృప
విస్తరించునుగాక. ఆమెన్.